ఈసల కూడా కప్ నమ్దే చెయ్యి ఆర్సీబీ. ఫైనల్లీ ఆర్సీబీ ఫ్యాన్స్ 17 ఇయర్స్ వెయిట్ చేసిన తర్వాత 2 ఇయర్స్‌లో 3 టైటిల్స్ రావడం అనేది నెక్స్ట్ లెవెల్. ఆర్సీబీ తరపున బ్యాటింగ్ అయితే జార్జియావాల్ మరియు స్మృతి మందాన దుమ్ము లేపేశారు. నెక్స్ట్ లెవెల్ థ్రిల్లింగ్ మ్యాచ్. వాట్ ఏ మ్యాచ్! అసలు నాకు తెలిసి ఇలాంటి ఫైనల్ మనం ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదనుకుంటా. అది కూడా టీ20 క్రికెట్‌లో ఎప్పుడు కూడా 200 ప్లస్ స్కోర్‌నైతే ఫైనల్స్‌లో ఏ టీమ్ కూడా చేజ్ చేయలేదనమాట. ఆ రికార్డ్‌ని కూడా ఆర్సీబీ బ్రేక్ చేసిందనమాట. సో, నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అసలు. సో, వీడియో చాలా అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో, లాస్ట్ దాకా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి ఖచ్చితంగా. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్స్ అయితే సూపర్ స్టార్ట్‌నైతే అందించారు. అగ్రెసివ్ స్టార్ట్‌నైతే అందించారు. ఫస్ట్ 3 ఓవర్స్‌లో 9 రన్స్ అంతే ఇచ్చారు. లారెన్ బెల్ అయితే సూపర్ బౌలింగ్ వేసింది మళ్ళీ. చాలా డాట్ బాల్స్ అయితే వేసింది. తర్వాత ఫోర్త్ ఓవర్ వేసిన సయాలి ఓవర్‌లో 2 బ్యాక్ టు బ్యాక్ సిక్సర్స్ కొట్టేసింది. లిజిల్లీ అయితే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసింది. తర్వాత లారెన్ బెల్ తర్వాత మంచిగానే వేసింది. నెక్స్ట్ సిక్స్త్ ఓవర్ వేసిన అరుంధతి రెడ్డి ఓవర్‌లో మళ్ళీ కొట్టేశారు. 6లు, 4లు కొట్టేస్తున్నారు షఫాలి వర్మ మరియు లిజిల్లీ అయితే. తర్వాత ఫైనల్లీ అరుంధతి రెడ్డి సిక్స్త్ ఓవర్‌లో బౌన్సర్ మంచి బౌన్సర్ వేసి అయితే బ్రేక్ త్రూ అయితే ఇచ్చింది. రిచా ఘోష్ అయితే నెక్స్ట్ లెవెల్ క్యాచ్ కొట్టింది. సూపర్ క్యాచ్ అసలు దానికి అవార్డ్ కూడా వచ్చిందనమాట ఈరోజు. తర్వాత నెక్స్ట్ నడీన్ డిక్లర్క్ ఎయిత్ ఓవర్ వేయడానికొచ్చింది. అంతకంటే ముందు శ్రేయాంక పటేల్ వేసిందనమాట సెవెంత్ ఓవర్. శ్రేయాంక పటేల్ ఓవర్‌లో బాధేశారసలు. పోర్ల మీద పోర్లు కొట్టేశారు. తను లారా వల్ఫర్డ్ వచ్చి ఫస్ట్ బాల్ నుంచినే 4 నుంచి స్టార్ట్ చేసిందసలు. బాబోయ్! నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు. తర్వాత ఆ ఓవర్‌లో అయితే చాలా రన్స్ అయితే లీక్ చేసేసిందనమాట శ్రేయాంక పటేల్. తర్వాత నెక్స్ట్ ఓవర్ వేసిన నడీన్ డిక్లర్క్ ఓవర్‌లో షఫాలి తను లిజిల్లీ అయితే 6 కొట్టడానికి వెళ్ళైతే ఔట్ అయిపోయింది. అక్కడ కొంచెం మొమెంటమ్ కొంచెం తగ్గింది. తర్వాత ఆర్‌సీబీ వైపు మొమెంటమ్ షిఫ్ట్ అయింది అనుకున్నాం. కాకపోతే జెమిమా వచ్చింది చూడు బ్రదర్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసింది. ఆర్‌సీబీ వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదన్నమాట. ఫుల్ డామినేట్ చేసేసారు మిడిల్ ఓవర్స్‌లో అయితే. ఒక పక్కేమో లారా వోల్ఫర్డ్ క్లాస్ బ్యాటింగ్ చేస్తుంది. లారా వోల్ఫర్డ్ అయితే ఎవ్వరికీ కూడా అవకాశం ఇవ్వలేదన్నమాట ఆర్‌సీబీ బౌలర్స్‌కి. తర్వాత జెమిమా రోడ్రిగ్స్ స్వీప్ కొడుతుంది. రివర్స్ స్వీప్ కొట్టేస్తుంది. బాబోయ్! నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్. ఆ స్ట్రైక్ అయితే బానే రొటేట్ చేస్తున్నారనమాట. ఎక్కడ కూడా డాట్ బాల్స్ అనేది చేయలేదనమాట. లారా వోల్ఫర్డ్ మరియు జెమిమా రోడ్రిగ్స్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు. ఆర్‌సీబీ వాళ్ళకి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు. తర్వాత ఫైనల్లీ సయాలి వేసిన ఓవర్‌లో రొ రొ జెమిమా రోడ్రిగ్స్ అయితే స్వీప్ కొట్టడానికి వెళ్లి క్యాచ్ ఔట్ అయితే అయింది. ఫైనల్లీ అక్కడైతే ఆర్‌సీబీకి ఒక బ్రేక్ త్రూ దొరికింది. ఒక 200 లోపు రిస్ట్రిక్ట్ చేస్తారు అనుకున్నాం. కాకపోతే షెనిల్ హెన్రీ వచ్చింది చూడండి బ్రదర్. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసింది. ఆర్‌సీబీ వాళ్ళకి ఎక్కడ అయితే అవకాశం ఇవ్వలేదు. 6లు కొట్టేస్తుంది, 4లు కొట్టేస్తుంది. ఒక పక్కేమో లారా వోల్ఫర్డ్ క్లాస్ బ్యాటింగ్ చేస్తుంది. సింగిల్స్ రొటేట్ చేస్తున్నారు. 180, 190 అనుకున్నాం. కాకపోతే 200 రన్స్ కొట్టేశారు. 19థ్ ఓవర్‌లో షెనిల్ హెన్రీ కొట్టింది చూడు మావా నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ అసలు. 4, 6, 4 నడీన్ డిక్లర్క్ అయితే 20+ రన్స్ అయితే కొట్టేసింది. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసింది. 20థ్ ఓవర్‌లో కూడా సాయిల్ వేసిన ఓవర్‌లో కూడా 6 కొట్టిందనుకుంటాను. సో, మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు సూపర్ బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 203 రన్స్ టార్గెట్‌నైతే ఇచ్చారు ఆర్‌సీబీ వాళ్ళకి. ఇది చాలా టార్గెట్. ఇది పెద్ద టార్గెట్. ఇప్పటిదాకా ఫైనల్స్‌లో కూడా ఏ టీమ్ కూడా 200+ రన్స్‌నైతే టార్గెట్‌ని చేసేయలేదనమాట ఇప్పటిదాకా. సో, ఫస్ట్ టైమ్ ఆర్‌సీబీ వాళ్ళకి పెద్ద టార్గెట్‌నైతే ఇచ్చారు. ఇక కష్టం ఆర్‌సీబీ గెలవడానికి చాలా కష్టం అనుకున్నాము. కాకపోతే ఆర్‌సీబీ వాళ్ళైతే నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ తరపున ఓపెనర్స్ అయితే మంచి స్టార్ట్‌నైతే అందించారు. ఎస్పెషల్లీ గ్రేస్ హ్యారిస్ అయితే 2 బౌండరీస్ అయితే కొట్టిందనమాట. తర్వాత సెకండ్ ఓవర్‌లోనే షెనిల్ హెన్రీ వేసిన ఓవర్‌లోనే వికెట్ ఇచ్చేసింది. ఇక కష్టమే ఆర్‌సీబీ చేయడానికేమో చాలా పెద్ద టార్గెటు. చాలా స్కోర్ కొట్టాలి. కాకపోతే గ్రేస్ హ్యారిస్ అయితే ఔట్ అయిపోయింది. గ్రేస్ హ్యారిస్ గనుక ఉంటే మ్యాచ్ అయితే ఈజీగా గెలిసేదని అయితే అనుకున్నామనమాట ఆర్‌సీబీ వాళ్ళంతా. కాకపోతే గ్రేస్ హ్యారిస్ ఔట్ అవ్వడం వల్ల ఇక కష్టం అనుకున్నారు. కాకపోతే అప్పుడొచ్చింది చూడండి బ్రదర్ జార్జియా వాల్ నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసేసింది. స్వీప్ కొట్టేస్తుంది. రివర్స్ స్వీప్ కొట్టేస్తుంది. 4లు కొట్టేస్తుంది. 6లు కొట్టేస్తుంది. ఎక్కడ అవకాశం ఇవ్వలేదనమాట. స్టార్టింగ్‌లో స్మృతి మందనకి ప్రెషర్ లేకుండా అయితే తనైతే ఆడిందనమాట. తర్వాత స్మృతి మందన కూడా ఫస్ట్‌లో స్లోగా స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఫాస్ట్‌గానే ఆడింది. మంచి స్ట్రైక్ రేట్‌తోనే బ్యాటింగ్ చేసిందనమాట. నెక్స్ట్ లెవెల్ అసలు ఎక్కడ కూడా ఢిల్లీ వాల్స్‌కైతే అవకాశం ఇవ్వలేదు. పవర్ ప్లేలోనే ఎంత 6 ఓవర్స్‌కి 59 రన్స్ అయితే కొట్టేశారనమాట. ఒక్క వికెట్ కోల్పోయి. ఢిల్లీ వాళ్ళు ఎక్కడ కూడా తర్వాత మిడిల్ ఓవర్స్‌లో అయితే గేమ్‌లోనే లేదనమాట. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేశారు ఆర్‌సీబీ. స్మృతి మందన మరియు జార్జియా వాళ్ళైతే 4లు కొట్టేస్తున్నారు. 6లు కొట్టేస్తున్నారు. జార్జియా వాళ్ళు ఫస్ట్‌లో డామినేట్ చేసింది. ఫస్ట్‌లో హాఫ్ సెంచరీ చేసేసిందనమాట. తర్వాత స్మృతి మందన అయితే క్లాస్ బ్యాటింగ్.
తను ఎందుకు నంబర్ 1 ఇన్ ద వరల్డ్‌లోనే నంబర్ 1 అనేది లాస్ట్ మ్యాచ్‌లో అయితే ప్రూవ్ చేసిందనమాట. నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేసింది. సూపర్ బ్యాటింగ్ చేసింది. జార్జియా వాళ్ళనైతే డామినేట్ చేసేసిన తర్వాత సో, బానే ఉంది. 17థ్ ఓవర్‌లో అనుకుంటాను. 16థ్ ఓవర్‌లో అప్పటిదాకా బానే ఉంది. 16 ఓవర్స్‌కి 174 ఎంతో కొట్టేసారనమాట. ఇంక ఈజీగా ఆర్‌సీబీ గెలుస్తది అనుకున్నాం. కాకపోతే అక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ అయింది. అప్పటిదాకా బానే ఉంది. 16 ఓవర్స్‌కి 174 రన్స్ ఎంతో కొట్టారనమాట ఆర్‌సీబీ వాళ్ళు. కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఇంకా ఈజీగా ఆర్‌సీబీ గెలుస్తది అనుకున్నాం. కాకపోతే అక్కడ ఇంకో ట్విస్ట్ అనమాట. మిన్ను వేసిన ఓవర్‌లో జార్జియా వాళ్ళు 6 కొట్టడానికి వెళ్లి మళ్ళీ క్యాచ్ ఔట్ అయిపోయింది. షఫాలి వర్మ క్యాచ్ ఇచ్చి ఔట్ అయిపోయింది. బాబోయ్! ఏంటి ఇది మళ్ళీ ఇలా జరుగుతుంది. ఓకే. స్మృతి మందన ఉంది కొట్టేస్తది ఇంకా ఈజీగా గెలిసిపోతది అనుకున్నాం. తర్వాత రిచా ఘోష్ వచ్చిందనమాట. రిచా ఘోష్ వచ్చి ఒక బౌండరీ కొట్టింది. బౌండరీ కొట్టిన తర్వాత తను మళ్ళీ పెద్ద షాట్ కొట్టడానికి వెళ్లి మళ్ళీ ఔట్ అయిపోయింది. నందిని శర్మ ఓవర్‌లో. బాబోయ్! ఇదేంటి మరి ఇంకా ఇంకో ట్విస్టా అని చెప్పేసి. తర్వాత స్మృతి మందన కూడా నడీన్ నిక్లర్క్ వచ్చిందనమాట. నడీన్ నిక్లర్క్ వచ్చి ఒక బౌండరీ కొట్టింది. ఓకే. స్మృతి మందన ఒక బౌండరీ కొట్టింది. ఓకే. ఇక ఈజీ లెగ్ గెలిసిపోతది అనుకున్నాం. కాకపోతే మళ్ళీ స్మృతి మందన ఔట్ అయిపోయింది 19థ్ ఓవర్‌లో. షెనెల్ హెన్రీ వేసిన ఓవర్‌లో. అంటే అది షార్ట్ బాల్ వచ్చిందనమాట. కాకపోతే అది తను ఎక్కడైనా కొట్టొచ్చుండే. కాకపోతే ఔట్ అయిపోయిందనమాట అది. కొట్టలేకపోయింది. స్మృతి మందన గెస్ చేయలేకపోయింది. సో, ఔట్ అయిపోయింది. బాబోయ్! ఏంటిది యాంటీ క్లైమాక్స్ అనుకున్నాము. సో, ఫైనల్లీ రాధా యాదవ్ వచ్చింది. రాధా యాదవ్ రాగానే ఫస్ట్ బాల్ 5కి లేపేసిందనమాట. క్యాచ్ ఔట్ అనుకున్నాం. కాకపోతే మిన్నుమోని అప్పటిదాకా టోర్నమెంట్ అంతా సూపర్ ఫీల్డింగ్ చేసిన మిన్నుమోని అయితే క్యాచ్‌ని డ్రాప్ చేసేసింది. బాబోయ్! ఏంటిది? సరే రాధా యాదవ్ మళ్ళీ లాస్ట్ ఓవర్‌కైతే 10 రన్స్ ఎంతో కావాలనమాట. ఓకే. లాస్ట్ ఓవర్ 10 రన్స్ కావాలి. ఫస్ట్ బాలు రాధా యాదవ్ స్ట్రైక్‌లో ఉంది. ఫస్ట్ బాల్ సింగిల్ తీసుకుంది. ఓకే. నడీన్ నిక్లర్క్ అక్కడికి వెళ్ళింది స్ట్రైక్‌లోకి. నడీన్ నిక్లర్క్ కొట్టేస్తది. ఆర్‌సీబీ గెలుస్తది అనుకున్నాం. నడీన్ నిక్లర్క్ మళ్ళీ సింగిల్ తీసుకుంది. తర్వాత 4 బాల్స్‌లో 8 రన్స్ కొట్టాలి. బాబోయ్! చాలా కష్టము అయిపోతది ఇంకా. నెక్స్ట్ ఇంకో 1 ఆర్ 2 బాల్స్ గాని డాట్ అయ్యుంటే మ్యాచ్ చాలా కష్టమయ్యేది. నెక్స్టు రాధా యాదవ్ అయితే సూపర్ బ్యాటింగ్ చేసింది. థర్డ్ బాల్‌కైతే బౌండరీ కొట్టేసింది కవర్స్ వైపున. సూపర్ అసలు. తర్వాత ఫోర్త్ బాల్‌కి మళ్ళీ బౌండరీ కొట్టేసింది కవర్స్ వైపునే. బాబోయ్! ఫైనల్లీ ఆర్‌సీబీ అయితే ఫైనల్లీ గెలిచేసిందనమాట. సెకండ్ టైటిల్ అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. ఈసల కూడా కప్ నందు జై ఆర్‌సీబీ. మీకు వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టేసుకోండి. టీ20 వరల్డ్ కప్ రాబోతుంది. తర్వాత ఐపీఎల్ రాబోతుంది. దాని గురించి ఎవ్రీడే మన ఛానల్ అయితే వీడియోస్ రాబోతున్నాయన్నమాట. సో, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మన ఛానల్‌ని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్ బాయ్.